నవ్విన నాపచేనే పడుతుందంటారు. అట్లాగే నమ్మిన వాళ్ళనే మోసం చేయగలరు అంటారు. అది కరెక్ట్. ఇప్పుడు ప్రస్తుతం నమ్మిన వాళ్ళనే మోసం చేస్తున్నది నేపాల్. భారతదేశం నేపాల్ని నమ్మింది, కోట్ల రూపాయలు పోసింది. కానీ ఈ డబ్బులు తినమరిగినటువంటి వాళ్ళు చైనా డబ్బులు అదనపు ఆకర్షణ అయినాయి. అంటే అన్నం కూర పెడితే ఇది ఆఫ్టర్ ఆల్ రెగ్యులర్గా పెట్టడమే కదా, పైన బిర్యానీ పెడుతున్నాడు చైనా వాడు. అటుకి మళ్ళీపోయింది అక్కడ ఉన్నటువంటి పాలకవర్గం. ఆ పాపం ఇప్పుడు మనకి శాపం అవుతుంది. చైనా ఎట్లయితే అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి తవాంగ్ లాంటి ప్రాంతాలు తనవని చెప్తుందో, అట్లాగే లడక్ తనదని చెప్పి మ్యాప్లు తయారు చేస్తుందో, ఇప్పుడు ఆ చైనా చెప్పు చేతలో బానిసలుగా మారినటువంటి నేపాల్ ప్రభుత్వం ఒక కొత్త మ్యాప్ను తయారు చేసి వాళ్ళ నోట్ల మీద పెట్టింది. అది ఏకపక్ష చర్య. నేపాల్ తన తాజా కరెన్సీ నోటు 3 కొత్త భూభాగాలను చేర్చడం ద్వారా నవీకరించిన దేశ రాజకీయ పటం ముద్రించనున్నట్టు శుక్రవారం ప్రకటించింది. ఈ మేరకు ఆ దేశానికి చెందిన 100 రూపాయల నోటు మీద వివాదాస్పద భూభాగాలైన లిపులేక్, లింపియాదోరా, కాలాపానీలతో కూడిన కొత్త పటం చోటు చేసుకుంది. ఈ పరిణామం మీద భారత్ తీవ్రంగా స్పందించింది. కృత్రిమ విస్తరణతో కూడిన ఏకపక్ష చర్యగా పేర్కొంది. ఇది ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేసింది. ప్రధాని పుష్పకమల్ దహల్ ప్రచండ నేతృత్వంలో సమావేశమైన మంత్రిమండలి 100 నోట్లపై నేపాల్ పాత పటం స్థానాల్లో కొత్త పటం ముద్రణకు నిర్ణయం తీసుకున్నట్టు అదే సమాచార ప్రసార శాఖ మంత్రి రేఖా శర్మ మీడియాకు చెప్తే, ఈ ప్రక్రియలో భాగంగా నేపాల్ 2020 జూన్లో రాజ్యాంగ సవరణ కూడా చేసింది. సరిహద్దులో వ్యూహాత్మకంగా కీలకమైన పై 3 భూభాగాలు తమకు చెందినవిగా భారత్ పరిగణిస్తుంటే, సిక్కిం, పశ్చిమ బెంగాల్, బీహార్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ 5 భారత రాష్ట్రాలతో నేపాల్ 1850 కిలోమీటర్ల సరిహద్దు పంచుకుంటున్నటువంటి వేళ ఈ మ్యాప్ను తయారు చేసి చైనా తరహాలో ఇప్పుడు కవ్విస్తోంది నేపాల్.